సో హాయ్ గైస్, ఈ వీడియోలో మీకు చావా మూవీ అండ్ దాంతోపాటు సంక్రాంతికి వస్తున్న మూవీ, ఇంకా ప్రదీప్ రంగనాథన్ గారిది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ, ఇవన్నీ మీకు ఎప్పటి నుంచి హెచ్డి ప్రింట్లో ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. అండ్ దాంతోపాటు ఇంకా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి మన తమిళ సూపర్ స్టార్స్ అజిత్ గారు అండ్ దాంతోపాటు అర్జున్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి పట్టుదల మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్ లో మనకి ఈ మంత్ 28 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఆల్ లాంగ్వేజెస్ లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి విశ్వక్సేన్ గారిది లైలా మూవీ. ఇది రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ తెచ్చుకుందనమాట. అయితే ఫైనల్ గా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ప్రైమ్ వీడియో వాళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి March 7th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ విక్కీ కౌశల్ గారిది చావా మూవీ. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ 250 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చిపెట్టి బాక్స్ ఆఫీస్ ని దొల్లగొట్టేస్తుంది. అయితే ఈ మూవీని థియేటర్స్ లో చూడని వారు ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తున్నారనమాట. అయితే ఈ మూవీ మనకి ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఒకవేళ కనుక అదర్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ చేస్తే మీకు త్వరలో అప్డేట్ చేస్తాను. అండ్ ఈ మూవీ ఎప్పుడు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి 45 డేస్ తర్వాత స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే మార్చ్ ఎండింగ్ లో గానీ ఏప్రిల్ మంత్ ఫస్ట్ వీక్ లో గానీ ఓటీటీలో చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది ఈ మూవీ. అండ్ నెక్స్ట్ వన్ ప్రదీప్ రంగనాథన్ గారు అండ్ అనుపమ పరమేశ్వర్ గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ. ఈ మూవీ ప్రెజెంట్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అవుతుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్ లో మనకి మార్చ్ మంత్ 25th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ దాంతో పాటు వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్న మూవీ. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి 300 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ మూవీని ఓటీటీలో చూడడానికి చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అండ్ దాంతో పాటు శాటిలైట్ రైట్స్ కూడా G5 వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు. ఈ మూవీని మనకి ముందుగా టీవీలో జీ తెలుగు ఛానల్లో రిలీజ్ చేయబోతున్నారు. అది March 2nd. అయితే అదే రోజు నైట్ మనకి G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూడడానికి అవైలబుల్ గా ఉంటది. కానీ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది త్వరలో రాబోతుంది. ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎక్కడ అనౌన్స్ చేయలేదు. ఇది కేవలం ఇప్పటి వరకు లీక్ అయిన డేట్ ప్రకారం మాత్రమే చెప్తున్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి తండేల్ మూవీ. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అవుతుంది అనమాట. ఇప్పటికే 100 కోట్ల పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్ లో మనకి మార్చ్ మంత్ ఫస్ట్ వీక్ లో చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి ఇంకేమైనా ఓటీటీకి సంబంధించిన అప్డేట్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.